మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 'పెద్ది' మూవీ గ్రాండ్‌గా ఈవెంట్ అయితే చేశారో, ఆ ఈవెంట్‌లో రామ్ చరణ్ గారు మాట్లాడుతూ, తన కెరియర్‌లో ఒక 'మగధీర' అంటే ఒక 'రంగస్థలం', ఒక 'ట్రిపుల్ ఆర్', ఒక 'ధృవ' ఎలా అయితే మూవీస్ ఉన్నాయో, ఈ మూవీస్ అన్నిటికి మించి తన కెరియర్‌లోనే ఈ 'పెద్ది' మూవీ అనేది నంబర్ 1 ఫిల్మ్ అవుతదని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా అయితే రామ్ చరణ్ గారు అయితే చెప్తున్నారు. సో, అర్థం చేసుకోండి, ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఫిక్స్ అని అయితే అనొచ్చు. అంటే ఒక హీరో మూవీ బాలేకపోతే, లేకుంటే ఎంతో కొంత డౌట్ ఉంటే, రిలీజ్ అయిన తర్వాత హిట్ అవ్వచ్చు అని చెప్పి ఆలోచనలు ఉంటే ఇలాంటి మాటలు రావు. డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతది అని ఫిక్స్ అయ్యి మైండ్ సెట్ ఉన్నప్పుడే ఇలాంటి యొక్క కాన్ఫిడెన్స్ అనేది వస్తదని చెప్పి నేను అనుకుంటున్నా. సో, 'పెద్ది' మూవీ తన కెరియర్‌లోనే నంబర్ 1 ఫిల్మ్ అవుతదని చెప్పి అయితే అంటున్నాడు. అలా అంటే నంబర్ 1 అంటే కలెక్షన్స్ వైస్‌గా కాదు. కలెక్షన్స్ అంటే 1300, 1400 కోట్లు ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్‌ని' బ్రేక్ చేస్తదంటే అది కుదరని పని గానీ, చెప్తున్నాడు తన కెరియర్‌లో ఈ 'పెద్ది' మూవీ నంబర్ 1 అవుతదని చెప్పి. అంటే ఒక స్టోరీ పరంగా, ఒక యాక్టింగ్ పరంగా. మరి బాక్స్ ఆఫీస్ పరంగా హిట్ అవుతదా? లేదా? అనేదైతే మనము రిలీజ్ రోజు చూడాలి. మరి టాక్ ఎలా ఉంటుందనేది. మీరేం ఊహించుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.